హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము గూగుల్ పేలో అయితే మీరు ట్రాన్సాక్షన్ డాటా అనేది ఎలా డిలీట్ చేయాలి, ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సింపుల్గా అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. లాస్ట్లో చూడండి, ఈజీగా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అది చూసిన తర్వాత మీరు ఎలా డిలీట్ చేసుకోవాలి, ఎవరికైనా మీరు మనీ ట్రాన్సాక్షన్ చేశారా, అదేవిధంగా అవి ఎవరికి కనిపించకుండా హైడ్లో ఉంచాలనుకుంటున్నారా లేదా డిలీట్ చేయాలనుకుంటున్నారా, ఆ ప్రాసెస్ కూడా మీరు ఎలా చేసుకోవాలి అది కూడా చెప్తాను. లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్లో చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. మీరు ఫస్ట్ అయితే గూగుల్ పే అయితే ఓపెన్ అనేది చేయండి. చేసిన తర్వాత లాస్ట్గా చూసుకుంటే ఇక్కడ అయితే చూసుకుంటే సి ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఉంటుంది. దానిపైన ట్యాప్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే మీరు చూడొచ్చు మీరు ఏమేమి పేమెంట్స్ అనేది చేశారో మిగతాని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే జియో ప్రీపెయిడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. 900 తోని అయితే రీఛార్జ్ చేసుకున్నాను. అదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీన్ని అయితే మీరు ఎలా అనేది డిలీట్ అనేది చేయాలో అది కూడా చెప్తాను. అదేవిధంగా మిగతా డేటా అనేది కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒకటి మీరు గమనించండి, జియో ప్రీపెయిడ్ అనేది ఇక్కడ ఒకటైతే మీరు గమనించండి. ఆల్రెడీ సెప్టెంబర్ 9 అయితే ఇది నేను ఆల్రెడీ రీఛార్జ్ అయితే చేశాను. అదైతే మీరు ఎలా డిలీట్ చేయాలో అది ఒకటైతే మీకు చూపిస్తాను. సింగిల్గానే ఇక్కడ మీరు డిలీట్ అనేది చేయొచ్చు, అన్నైనా ఇక్కడ డిలీట్ అయితే చేయొచ్చు. తర్వాత అయితే మీరు కిందికి ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ మీ గూగుల్ పేలో అయితే ఫస్ట్ పైన అయితే రైట్ సైడ్ ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, దాంట్లో అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి సెట్టింగ్లో వెళ్ళండి. సెట్టింగ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేసిన తర్వాత డాటా అండ్ పర్సనలైజేషన్ అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన వెళ్ళండి. ఇక్కడ క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఓన్లీ ఇక్కడ మీరు గూగుల్ పేలో ఏ అకౌంట్ అయితే యాడ్ అయితే ఉందో అది మాత్రం ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎన్ని గూగుల్ అకౌంట్ ఉన్నాయో అవి అయితే చూపిస్తుంది. తర్వాత మీరు గూగుల్ పేలో ఏది యాడ్ అనేది ఉందో అది మాత్రమే చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత కింది స్క్రోల్ అనేది చేసిన తర్వాత దీనికైతే స్క్రీన్ లాక్ ఉంటే అది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ లాక్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే స్క్రీన్ లాక్ అయితే క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లాస్ట్కి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడైతే మీ హిస్టరీ మొత్తం అయితే చూపిస్తుంది. మీరు లాస్ట్గా అనేది ఏమేమి చేశారో మిగతాని కూడా చూపిస్తుంది అనమాట. దీంట్లో అయితే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు పేడ్ 900 జియో ప్రీపెయిడ్ అనేది ఇక్కడ చూపించారు. ఏ బ్యాంక్ నుంచి మీరు ఇక్కడ ఎప్పుడు ఏ టైంకి అనేది కూడా చూపించారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది మనం డేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్స్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేసి తర్వాత డేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ వుడ్ యూ లైక్ టు డేట్ దిస్ యాక్టివిటీ అని ఉంటుంది. డేట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. సింపుల్గా డేట్ అని చేస్తే అది క్యాన్సిల్. ఇక్కడ మీరు చూడొచ్చు గాట్ ఇట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ లాస్ట్కి అయితే వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇది పోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ మీరు ఏదైనా డేట్ కావచ్చు, పర్టికులర్ డేట్లో ఉన్న హిస్టరీ కావచ్చు లేదా అన్ని కావచ్చు, మీకు ఎన్ని కావాలంటే అన్ని కూడా ఇక్కడ డేట్ అయితే చేసుకోవచ్చు. దానికోసం అయితే డేట్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీరు అనేది డేట్ యాక్టివిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లాస్ట్ అవర్సా, లాస్ట్ డేనా, ఆల్ టైమా లేదా కస్టమర్ రేంజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ అవర్ అయితే లాస్ట్ అవర్ అని, లాస్ట్ డేస్ అంటే లాస్ట్ డే అని, అదేవిధంగా ఆల్ టైమ్ అంటే ఆల్ టైమ్, అదేవిధంగా కస్టమర్ రేంజ్ అనేది మీరు ఏ టైంలో ఏ డేట్లో మిగతా ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సెప్టెంబర్ ఆగస్టులో సపోజ్గా ఆగస్టులో చేసిన హిస్టరీ అనేది డేట్ అనేది చేయాలనుకుంటే ఆగస్టు 1 నుంచి ఇక్కడ మీరు క్యాలిక్యులేటర్ చేసిన తర్వాత ఆగస్టు లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. మీరు అనేది ఏ డేట్ వరకు అయితే కావాలంటే ఆ డేట్ వరకు ఇక్కడ ఇచ్చిన తర్వాత అయితే మీరు అది కూడా ఇక్కడ మీరు డేట్ అయితే చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాంట్లో వెళ్ళండి. ఇలా నెక్స్ట్ ఆప్షన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏదైనా ఉంటే ఇక్కడ ఇలా అయితే చూపిస్తుంది. ఇలా అయితే మీరు చూసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం వెయిట్ అయితే చేసిన తర్వాత ఇక్కడైతే అనేది చూపిస్తాయి. డేట్ ఆప్షన్ అయితే లాస్ట్కి అయితే ఉంటుంది. మీరు ఆగస్టు మంత్లో ఎన్ని ఇక్కడ మీరు ఏమేమి పేమెంట్ అనేది చేశారు, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అవి ఇక్కడ చూపిస్తుంది. అవి అయితే ఇక్కడ చూపిస్తుంది, అవి చూసుకోవచ్చు. చూసిన తర్వాత లాస్ట్కి అయితే డేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేస్తే సింపుల్గా డేట్ అనేది అవుతుంది మీకు అనేది. ఇలా అయితే మీరు చూసుకోవచ్చు. మళ్ళీ గాడిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ గాడిట్ పైన క్లిక్ అనేది చేస్తే ఆగస్టులో మీరు పేమెంట్ చేసి మొత్తం అయితే ఇక్కడ డేట్ అని అవుతుంది. అదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మనం ఇక్కడ ఫస్ట్ అయితే మీరు అది డేట్ అయిందో లేదో కూడా గూగుల్ పేలో అయితే మీకు వెళ్ళైతే చూపిస్తాను. అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనం గూగుల్ పేలో అయితే వచ్చాము. తర్వాత ఇక్కడ చూసుకుంటే సి ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే జియో ప్రీపెయిడ్ గురించి అయితే మొత్తం అయితే వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇక్కడ మీరు మంత్ అనేది చూసుకోవచ్చు. సెప్టెంబర్ తర్వాత డైరెక్ట్గా జూలై మాత్రమే చూపిస్తుంది. ఆగస్టులో అయితే చూపిస్తాను. ఆగస్టు అయితే ఆల్రెడీ నేను డేట్ అనేది చేశాను కాబట్టి అదైతే చూపించట్లేదు. ఇలా అయితే మీరు సింపుల్గా అయితే హిస్టరీ అయితే డేట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.